ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రాధాన్యత వారీగా అమలు చేస్తున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. నరసాపురం టు చెన్నై వందే భారత్ ట్రైన్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలిపారు ఆయన. పనిచేస్తా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా. ఎవరైతే సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ₹1 రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వేళ నేను పత్రికాముఖంగా చెప్తూ ఉన్నా. మీ అందరూ కూడా కోరుతున్నా, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికాముఖంగా కోరుతున్నా. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా. నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తున్నా. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస్ వర్మ